అధిక శిక్ష విధించే దోషరహితుడైన రాదునికి పాపములు మోపిరిగా మెండుగా నిన్ను దోషిగా నిలిపిరి కపటముతో నిండిన అధికార దండనకు బలి అయితిరి నా ప్రభువా. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినం. అందుచేత యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. యూదుల పట్టణమగు అరిమతయి నివాసి అయిన యోసేపు అనుభవముండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు.